చాలా మామూలుగా తర్వాత పనులు కొంచెం ఘోరంగానే ఉంటాం, కానీ చిన్నప్పుడు పరిచయమైన వాళ్ళు మాత్రము వాళ్ళ ఇంటికి పోవడం కానీ రావడం కానీ రాగి అనడం కానీ జరుగుతూ ఉంటుంది. నేను కూడా కానీలే నా చైల్డ్ మీట్నే రా అనగలుగుతాను. నాతో పాటు చదువుకున్న స్కూల్లో చదువుకున్న పిల్లలు మాత్రమే ఒరే గిరి అంటాను తప్ప ఇంటర్లో చదువుకున్న వాళ్ళు కాలేజ్ చదువుకున్న ఎవరిని రాగి అనేది నీకు లేదు. ఒక ఏదో ఎంతైనా కొంచెము ఒకవేళ ఇంటర్ అన్నా కూడా మన డిగ్రీ వాటిలో అసలు అనం పెద్ద కొద్ది అనమాట, ఇంకో లిస్ట్ పెద్దగాను. సో చైల్డ్ మేట్స్తో చాలా చనువు, చాలా క్లోజ్నెస్ ఉంటా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అన్ని అంతా కూడా అనమాట. ఇంకా చాలా ఏళ్ళు మీరు కలిసి చదువుకున్నారు. కొందరు 6వ క్లాస్ నుంచి చదివి ఉండొచ్చు, కొందరు 8th నుంచి చదివి ఉండొచ్చు. 3 ఏళ్ళు 9th 10th వాళ్ళంతా కూడా అనమాట. ఆ ఫ్రెండ్షిప్ అంతా అట్లే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఏదో వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని టచ్లో ఉంటుంటారు, కలుస్తూ ఉంటుంటారు. సో మీరంతా కూడా బాగా చదువుకొని బాగా డెవలప్ అయ్యి ఆ స్కూల్కు మీకు అంతా కూడా ఏదో ఒక ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ప్లస్ మనకు వాళ్ళు కొంచెం చెప్తా ఉంటారు, మనం ఏం చేస్తే ఒకవేళ డబ్బు పోగొట్టుకున్నాం అనుకో, ఇఫ్ యూ లూజ్ మనీ నథింగ్ ఈస్ లాస్ట్ అంటారు వాళ్ళు. డబ్బు పోగొట్టుకుంటే నువ్వు నష్టపోయేటట్టు ఏం ఉండదు అంటాడు. అంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆరోగ్యం పోయిందనుకో సంథింగ్ ఈస్ లాస్ట్ అంటాడు. అంటే కొద్దిగా దెబ్బతిన్నట్లు, ఎందుకంటే మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు తిరగలేము, చేయలేము, కొన్నిటికి కష్టంగా ఉంటుంది, రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఆన్లైన్ ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఏదో కొంచెం కోల్పోతావు అని అంటుంది. ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ యూ లిజ్ ఎవ్రీథింగ్ అంటాడు. అంటే క్యారెక్టర్ గాన పోయింది అంటే మనము అది మొత్తం పోగొట్టుకున్నట్లే. డబ్బు పోగొట్టుకుంటే నష్టం లేదు, ఆరోగ్యం పెట్టుకుంటే కొంచెం నష్టము. క్యారెక్టర్ గాన పోయింది అనుకో ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటారు. కాబట్టి మనం ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. చెప్తున్నాం కదా, దేవుడు అందరికీ ఒకే తెలివి ఇచ్చింటాడు. అది మనం దాన్ని ఉపయోగించుకునేది మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మన మీటింగ్లో చెప్పినాను. మీ బుర్రకు బీగాలు వేసి పెట్టేసినారా, దాన్ని ఓపెన్ చేయటం లేదు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకు తెలియటం లేదు అని చెప్పి నేను. కొందరు ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటారు కొద్దిగా, కొందరు 10th కొందరు ఇంటర్లో అట్టుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు బ్రదర్ అవుతాడు ఆయన, డిగ్రీ వరకు యావరేజ్ స్టూడెంట్, డిగ్రీ అయితే ఫెయిల్ కూడా అయినాడు. బీకామ్ చేసినాడు, ఫెయిల్ అయినాడు. సరే వద్దనుకుని మళ్ళీ పాస్ అయినాడు. అది వద్దు మళ్ళీ BA చేస్తామనుకొని 3 ఏళ్ళ కోర్సుని ఒకే సంవత్సరం చదివేసినాడు. BAని 3 ఏళ్ళది ఒకేసారి చదివేసి రాసేస్తే 3 ఏళ్ళ కోర్సు ఒక సంవత్సరంలో ఒక డిగ్రీ వచ్చేసింది. మళ్ళీ PG చేసినాడు, SQLCలో MAకి పోయినాడు. అక్కడ అంతకుముందు యావరేజ్ ఉండే ఆయన అక్కడ గోల్డ్ మెడలిస్ట్. ఆ చదువుతా ఉన్నప్పుడు ఉద్యోగం ఎంట్రన్స్ రాసినాడు, ఉద్యోగం వచ్చేసింది ఎంట్రన్స్లో. ఇవంతా కూడా 2-3 ఏళ్లలో జరిగిపోయినాయి. ఇంకా ఫ్యామిలీ బాధ్యత వల్ల తమ్ముళ్ళు అందరూ చూసుకోవాలి కాబట్టి ఆయన కోచింగ్కి పోలేదు, లేకపోతే ఏ ఆఫీసర్గానూ పోయి ఉంటాడు. కానీ ఆయన లైఫ్లో లాస్ట్ వచ్చాక తహసీల్దార్ రిటైర్ అయినాడు, అది వేరే. అంటే ఆయనకు డిగ్రీలో చదువుపోయిన అక్కరు వచ్చిందనమాట. చాలామంది చూసినా నేను, ఇంటర్ ఫెయిల్ అయి ఉంటారు, అటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ రాసి మళ్ళీ ఉద్యోగాలు తీసుకుని హెడ్ మాస్టర్ అంతా కూడా ఉంటా ఉన్నారు. ఫస్ట్ నుంచి చదివితే ఏ బాధ లేదు, కానీ అనేది అంటారు చూడు, ఎప్పుడోసారి ఎగరాలన్నమాట. తీర ముసలాడని చదవాలంటే కుదరదు కదా. కాబట్టి ఆ చదివేటప్పుడు లోపల మన వయసు యూత్లో ఉన్నప్పుడు, అది 10th ఇంటర్ డిగ్రీ అనేది, ఈ లోపల ఎప్పుడోసారి మీరు బాగా ఇంట్రెస్ట్ తెచ్చుకొని బాగా చదివి మంచి జాబో లేదా ఒక బిజినెస్ ఏదో ఒకటి ఎన్నో చేసుకోవచ్చు. చెప్పాను కదా, క్యారెక్టర్ గానే ఉంటే, గుడ్ విల్ గానే ఉంటే బిజినెస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది, ఏదైనా కూడా కానీ. సరే, ఇంకా ఇప్పుడు టైం తక్కువ ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అనమాట. 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఇంకా బాగా చదవండి. అవి ఇష్యూ గుడ్ లక్. మీకోసం ఇప్పుడు మీ సార్ ఎంత కష్టపడి, ఇప్పుడు ఎప్పుడు లేదు సండేస్ అంతా ఫుల్ డే హాలిడేస్ అంతా క్లాసులు పెట్టుకొని అన్నం పెట్టి చదివించడం. అంతకుముందు ఇప్పుడు నైట్ క్లాస్ ఉండేది, కానీ హాలిడేస్లో కూడా అన్నం పెట్టి మార్నింగ్ ఈవినింగ్ చదివించింది ఇదే ఫస్ట్ టైం. ఒక సండేస్ హాలిడేస్ జరిగేటివి ఒక హాఫ్ డే అట్లా జరుగుతూ ఉంటుంది, ఫుల్ డే. కానీ వచ్చినారు చాలా మటుకు పర్వాలేదు. అవుట్ ఆఫ్ 130 90 మెంబర్స్ 80 వాటి మార్నింగ్ పూట వచ్చినారు, మొత్తానికి కొంత తగ్గినారు. ఉంది లేపు కొంత చూద్దాము, కానీ ఇది స్టార్టింగ్ కాబట్టి అట్లా. కాబట్టి మీకు టీచర్లు బాగా కష్టపడినారు, మీరు బాగా కష్టపడండి. టీచర్లకు స్కూల్కు మీకు అందరికి మంచి పేరు తేవాలి. తెస్తారా? తేవాలి, బాగా కొంచెం కాన్సెప్ట్ చదవండి అనమాట. ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను PG చేసినప్పుడు అయితే ఒక అబ్బాయి వాళ్ళ నాయన కూలి, వానికి కనీసం నెలకు 400 రూపాయలు పంపించాలి వానికి చదివించేదానికి. ఆ హాస్టల్కి 300 చిల్లర ఖర్చు అవుతుంది, ఇంక 100 రూపాయలు వాని ఖర్చులకి. అప్పట్లో నేను చెప్తాండేది 93 కథ. వాళ్ళు పంపించలేరు, వాళ్ళు నిలిపేయాలి అనుకున్నారనమాట.
నిలిపేయాలనుకుంటే వాటితో పాటు చదివిన ఫ్రెండ్ వానికి స్కాలర్షిప్ వస్తుంది, కాలేజీలు ఇస్తారు, 375 రూపాయలు ఎంత ఇస్తారు వాళ్ళు. వాడు పోయి మేనేజ్మెంట్తో మాట్లాడి, సార్ నాకొద్దు స్కాలర్షిప్, నా స్కాలర్షిప్ మా ఫ్రెండ్కి ఇవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు 100 రూపాయలు పంపిస్తే చాలు వానికి, ఆ సోపులకు వీటికి వాటికి తిండంతా ఈ స్కాలర్షిప్తో గడిచిపోతుంది వానికి. అట్లా చదివి వాడు ఎంఎస్ చేసినాడు. మళ్ళీ చేస్తారు ఎంట్రన్స్ రాసి వాడు సైంటిస్ట్గా అట్లా అమెరికాలో ప్రొఫెసర్గా ఉన్నాడు. వాడు హెల్ప్ చేసే ఫ్రెండ్ కూడా అస్సాంలో కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపల్గా ఉన్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం వాడు హెల్ప్ చేసినాడు అనమాట. చేసిన దానివల్ల మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కొందరు వెల్ ఆఫ్ ఉండొచ్చు, కొందరు ఇది ఉండొచ్చు కావచ్చు. మీ ఫ్రెండ్స్కి ఒకరికొకరు సహాయపడండి. అర్థమైందా? తెలుస్తుంది చదువుతుందని చెప్పినని ఉండే వాళ్ళు లేని వాళ్ళకు ఇవన్నీ హెల్ప్ చేయండి. వాడు డెవలప్ అవుతాడు, వాడు హెల్ప్ చేసేందుకు ఆ పుణ్యం నీకు ఉంటుంది, నువ్వు బాగా డెవలప్ అవుతావు. ఓకేనా? వన్స్ అగైన్ ఇంకా ఉన్నా కాబట్టి టైం అవుతుంది కాబట్టి విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్. 10th క్లాస్ వాళ్ళు ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్ ఇన్ ఎగ్జామ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. నమస్కారము. ఉపాధ్యాయులు నా నమస్కారాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. నెక్స్ట్ మండే నుంచి 10th క్లాస్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీరందరూ కూడా ఎగ్జామ్స్ చాలా బాగా రాసి మంచి మార్కులు సంపాదించి మీకు, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మీ పాఠశాలకి, చివరగా ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నారా? మేమైతే ఏం అనుకోవడం లేదు. డిసప్పాయింటింగ్గా ఉంది, సీరియస్గా తీసుకోలేదు ఎగ్జామ్ని. కనీసం ఇంకా లాస్ట్లోనన్నా మనకెట్లో దేవుడి దయ వల్ల ఆల్టర్నేట్ డేస్ ఇచ్చాడు ఎగ్జామ్స్, కాబట్టి అప్పుడన్నా 100% ఎఫర్ట్ పెట్టి బాగా నేర్చుకుంటారని చూస్తున్నాం మేము. ప్రయత్నం చేయండి, ఇప్పుడన్నా ఆ సీరియస్నెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. సహ ఉపాధ్యాయులకు నాకు నమస్కారాలు. 10వ తరగతి విద్యార్థులు లాస్ట్ స్టేజ్లో మీరున్నారు ఇప్పుడు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్లోకి వెళ్తున్నారు. మీరు పాఠశాల నుంచి కళాశాలకు వెళ్తున్నారు. ఇక్కడ వాతావరణం ఒక రకంగా ఉంటుంది, అక్కడ వాతావరణం ఒక రకంగా ఉంటుంది. దాన్ని మీరు బాగా అవగాహన చేసుకొని ఆ పరిస్థితులు తగినట్టుగా అక్కడ లెక్చరర్స్తో మీరు అనుకూలంగా ఉండి మాతో ఎలా ఉన్నారో అలాగే వాళ్ళతో కూడా మంచిగా ఉండి మీ యొక్క విద్యాభివృద్ధిలో మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే 10వ తరగతితో మనం కొన్ని కోర్సులు చేస్తే ఉద్యోగాలు సాధించవచ్చు. వాటిని వృత్తి విద్యా కోర్సులు అని చెప్పేసి అంటారు. మనకు చదువుతో పాటు ప్రాపర్ గైడెన్స్, మార్గదర్శకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇలా మనం కోర్సు చేస్తూ వెళ్తాం విద్యలో భాగంగా. అయితే ఏ దశలో ఎలాంటి గ్రూప్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి శిక్షణ తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ లెక్చరర్లకు, మీ ఉపాధ్యాయులు తెలుస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు మీరు అభిమానించే ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళతో కలిసి, సార్ ఇలా ఉంది మా సమస్య, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దానికి మాకు దయచేసి గైడెన్స్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారు. ఎలా అంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే మీకు అతి సన్నిహితంగా ఉంటారు. కాబట్టి మీకు నచ్చిన ఉపాధ్యాయులతో మీరు కలిసి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా, కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే తర్వాత విద్యా విషయక సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా చర్చించి సరైన మార్గదర్శనంలో మీరు వెళ్తారని భావిస్తూ 10వ తరగతి పరీక్షలు మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని చెప్పేసి, విజయాన్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా 10వ తరగతి స్వీట్ ఫేర్వెల్ ఫంక్షన్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఒకే ఒక 2 మాటలు. నేను 1981లో మీ మాదిరే 10th క్లాస్, మార్చి 21 మాకు జరిగింది. ఇదే స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్కు మీ మాదిరి నేను కూర్చున్నాను. అది ఎప్పటికీ మర్చిపోలేము. మళ్ళీ డిగ్రీలు, పీజీలు అన్నీ జరుగుతాయి. కానీ 10th క్లాస్ ఫేర్వెల్ అనేది ప్రతి విద్యార్థి యొక్క జీవితంలో ఒక మైలురాయి.
మైల్ స్టోన్ అన్నమాట. ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. సో జీవితాంతం గుర్తుంటుంది. అలాగే మీ 10th క్లాస్ అనేది ఈజ్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితాన్ని మలుపు తిప్పేటువంటి దశ. కాబట్టి ఈ దశలో ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ మీకు జీవితాంతం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క మార్కుకి వాల్యూ ఉంటుంది. సో ఒక మార్క్ మన ముందుంటే మీ జీవితం మారిపోతుంది. కాబట్టి సార్ వాళ్ళు చెప్పారు, ఉండే టైం తక్కువ, ఈ ఉండే టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని బాగా రివైజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అందరినీ కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవరీ స్టూడెంట్.